జనగామ జిల్లా జాఫర్గఢ్లోని గాదె ఇన్నారెడ్డి ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సాగరంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ₹1,00,000 నగదును సీజ్ చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీధర్, గాదె ఇన్నారెడ్డి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, ₹1,00,000 నగదు పట్టుకోవడం, ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గారి. ఈ తెల్లవారుజాము నుంచి కూడా గాదె ఆశ్రమంతో పాటు ఆశ్రమంలోనే ఇల్లు కూడా ఉంటుంది. ఇల్లుతో తనిఖీ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మొత్తానికి కొంత నగదు కూడా స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తున్నారు. అయితే గతంలోనే ఊపా చట్టం కింద ఏవైతే యాక్ట్ కింద గాదె జైల్లోనే ఉన్నాడు. ఇతను సంబంధించి ఏదైతే కస్టడీకి ఎన్ఐఏ అధికారులు కస్టడీ కోరారు, 4 రోజుల పాటు కస్టడీ కావాలని. ఈ తీర్పు రేపు వస్తున్న నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అయితే సోదాల్లో కొన్ని పత్రాలతో పాటు కొంత నగదు స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎవరిని కూడా లోపలికి ఎన్ఐఏ అధికారులు గతంలో అరెస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా మంది మీడియాను కూడా లోపలికి అనుమతి చేశారు. కానీ ఈ రోజు మాత్రం గేటు లాక్ వేశారు. లోపల మాత్రం తనిఖీ చేస్తున్నారు. ఎవరిని కూడా వీడియోలు కూడా తీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. మొత్తానికి కొంత నగదు దొరికింది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే రేపు ఏదైతే కస్టడీకి అడుగుతున్న నేపథ్యంలో కస్టడీకి సంబంధించిన కొన్ని ఆధారాలతో పాటు చూపించే ప్రయత్నం. గతంలోనే ఏదైతే ఒక ఛానల్లో సంబంధించి ఇంటర్వ్యూలో ఏదైతే మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినట్టు వచ్చిన నేపథ్యంలో దాన్ని ఆధారంగా చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కస్టడీకి వస్తే తమకు విచారణలో కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పు వస్తున్న నేపథ్యంలో కొన్ని ఆధారాల కోసమే ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. హరి. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ఇన్పుట్స్.